నమస్తే. పాస్టర్ అభినవ్ దర్శన్ అందరికీ సుపరిచితమే. గత కొద్ది రోజులుగా భరోసా అనే ఒక పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేస్తున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు, దళిత క్రైస్తవ సంఘాలతో మమేకమై అక్కడున్న వాళ్ళని చైతన్యవంతం చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఆ పాస్టర్ అభినవ్ దర్శన్ పైన అనేకమైన వార్నింగ్లు, నువ్వెవరు తిరగడానికి మా ఏరియాలో అని చెప్పేసి అనేక రకమైన వార్నింగ్లు వచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా నేను ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఎన్నో సార్లు తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఈ తిరుగుతున్న నేపథ్యంలో నిన్న ఒక దాడి జరిగింది అతని పైన, విపరీతమైన దాడి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అభినవ్ దర్శన్ పైన ఇష్టానుసారంగా కొట్టారు. సో రాళ్లతోని గుడ్లతోని దాడి చేసిన ఘటన నిన్న చోటు చేసుకుంది. అయితే ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది దాడి కాదు, ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి కొంతమంది, లేదు ఇది దాడే ముమ్మాటికి అని చెప్పేసి కొంతమంది. సో ఈ దాడి ఏంటి, ఈ డ్రామా ఏంటి, ఒకసారి మీకు క్లియర్ కట్ గా వివరించే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈ అభినవ్ దర్శన్ వెళ్తున్న కారుకు సంబంధించి కొంతమంది ఒక 4-5 బండ్ల మీద వచ్చి ఫస్ట్ గుడ్లతోనే కొట్టే ప్రయత్నం చేసిర్రు. గుడ్లతో కొట్టే ప్రయత్నం చేసిన తర్వాత ఆ కారు నుంచి వెళ్ళి ఆ కారు కొంచెం ముందడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక అతను వీడియో తీసుకుంటూ ముందరికి వెళ్తూ అయ్యగారు అని మాట్లాడుతూ అని చెప్పిన తరుణంలో లాస్ట్ కు చివరగా అక్కడ అభినవ్ దర్శన్ పడున్నాడు. సో అభినవ్ దర్శన్ పడున్నాడు, అక్కడ కాళ్ళకు బట్టలు ఇని ఉన్నాయి, కాళ్ళకు మొత్తం రక్తం, నెత్తికి రక్తమే. సో బాడీ అంతా రక్తమే ఉండే. అసలు అభినవ్ దర్శన్ బతుకుతాడా చచ్చిపోతాడా అనే అంశం అందరికి అక్కడ చూస్తూ ఉంటే, ఆ విజువల్ చూస్తూ ఉంటే అనిపించింది, అరే చచ్చిపోయేంత కొట్టిర్రా అని చెప్పేసి. సో అభినవ్ దర్శన్ మీద ఇంత దాడి జరిగింది. ఆ టైంలో ఆయనకు గతంలోనే వార్నింగ్ ఇచ్చారు, నేను చంపేస్తామని చెప్పేసి మొన్న వరకు ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పిండు. ఇలా అనుకున్నట్టుగానే దాడి జరిగింది. ఆ దాడి నిజమైన దాడి అని చెప్పేసి అంశం చెప్పడానికి ఇప్పుడు మీకు చెప్పిన వివరాలు. సో ఒకవేళ దాడి నిజంగానే అసలైన దాడి జరిగేది ఉంటే ఇలా అభినవ్ దర్శన్ బయటకు వచ్చి నాకు అంటే ఆయనకు జరిగిన దెబ్బలన్నీ, ఆయనకు తాకిన దెబ్బలన్నీ మటమయం అయిపోయినాయి, ఇలా ప్రెస్ ముందరికి వచ్చి నా మీద ఇట్లా దాడి చేశారని అని చెప్పేసరికి అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అరే నిన్న విపరీతమైన దాడి జరిగింది, తల వలిగింది, కాళ్ళు మొత్తం రక్తం వెళ్ళింది, బట్టలు లేవలేని పరిస్థితులు ఉండే, ఇలా లేచి మాట్లాడుతున్నాడు. అసలు నిజమైన దాడేనా ఇది? కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఏమంటున్నారు, ఇది దాడి కాదు, కావాలని అతనే చేయించుకున్నాడు. సో అతనికి ఈ అంశం అంటే ఇటువంటి పబ్లిసిటీలు అంటే పబ్లిసిటీ స్టన్నింగ్స్ లెక్క అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఒక స్టంట్స్ లాగా మాట్లాడుతున్నారు అని చెప్పి, స్టంట్స్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇంకొక వైపు మాట్లాడుకుంటే మతం రంగు, రాజకీయ రంగు ఉలుముతున్నారు. అసలు మతం రంగు, రాజకీయ రంగు ఏంటిదని అంటే, గతంలో ప్రవీణ్ పగడాల పైన ఏదో ఒక ఈవెంట్ కు అటెండ్ అయ్యి వస్తున్న నేపథ్యంలో ప్రవీణ్ పగడాల రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి సైడ్ కు పడిపోయిన అంశం, అది కావాలనే కొంతమంది ప్రవీణ్ పగడాలను చంపేసారని చెప్పేసి పెద్ద ఎత్తున క్రిస్టియన్ సంఘాలు ఆందోళన చేసినాయి. అయితే చివరకు ప్రభుత్వం ఈ అంశం మీద తేల్చి చెప్పింది యాక్సిడెంట్ అని చెప్పేసి అన్నది. కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాలను కావాలనే మట్టి గడిపించారు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇవాళ అదే సిచ్యువేషన్ పాస్టర్ అభినవ్ దర్శన్ కి జరిగింది. అతని కూడా చంపే ప్రయత్నం జరిగింది. ఎవరైతే క్రిస్టియన్లనే గట్టిగా టార్గెట్ చేసినారు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్రిస్టియన్ల పైన విపరీతమైన దాడి జరుగుతుంది, క్రిస్టియన్లనే టార్గెట్ చేసుకున్నారని ఇటు ఈ క్రిస్టియన్ దళిత సంఘాలు మాట్లాడుతున్నాయి. సో ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ లా? క్రిస్టియన్ లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా? అసలు ఇటు అన్ని మతాలను గౌరవిస్తామని చెప్తున్న సనాతన ధర్మం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అంశం మీద స్పందించలేదు. ఇలా పాస్టర్ అభినవ్ దర్శన్ ఈయన కూడా ఫేమసే, మంచి ప్రావీణ్యం ఉన్న అతనే, అంటే ప్రజలందరికీ తెలిసిన వ్యక్తే. సో ఇతని గురించి కూడా ప్రభుత్వం స్పందించాలి కదా అనే అంశం చర్చ మీదకి వస్తుంది. సో విచారణ తర్వాత ఏం తెలుసో ఒకసారి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదే అంశం పైన గత కొద్ది రోజుల నుంచి పాస్టర్ అభినవ్ దర్శన్ పైన ఎన్నో విపరీతమైన విపరీతమైన సీరియస్ వార్నింగ్ వస్తున్నాయి ఆయన మీదకి.
సో నువ్వు ఇట్లా చేయకు, నువ్వు ఎవడివి చేయడానికి, ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి నువ్వు ఎవడివి, అలాంటి రాజకీయ నాయకులు తీసుకుంటున్నామని పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. అతనికి వార్నింగ్లు ఇచ్చారని చెప్పేసి అతను కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు. సో అసలు ఏం జరిగింది ఈ అంశం మీద ఒకసారి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ యాక్టివిస్ట్ నీల్ రాజ్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం మీద. సో మాట్లాడదాం, ఎందుకనంటే ఈ అంశం మీద అతను కూడా స్పందించిండు. సో ఒకసారి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో అన్నా, నమస్తే. నీలరాజు అన్నా? అన్నా నమస్తేనా అన్న, నేను ప్రవీణ్ లెజెండ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. అన్నా చెప్పండి అన్న. అన్న, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది, ఇది పాస్టర్ అభినవ్ దర్శన్ పైన గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది దాడి చేశారని. అవునన్నా. సో ఈ అంశంలో చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయన్న. ఇదంతా డ్రామా అని కొంతమంది అంటున్నారు, లేకపోతే ఇది ఒక మతపరమైన అంశం అని ఇంకొకరు మాట్లాడుతున్నారు. అసలు ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? అదే 100% డ్రామా. ఎందుకంటే ఆయన డ్రామా ఆర్టిస్ట్ కాబట్టి, సినిమాలలో వెలగలేడు కాబట్టి ఇక్కడ వెలిగిద్దామని వచ్చిండు. కాకుంటే కొంతమంది అమాయకపు క్రైస్తవుల్ని నమ్మించాలని చెప్పేసి చూశాడు, కానీ బోల్తా పడ్డాడు. అయితే అతను ఒకప్పుడు కొన్ని సినిమాలు తీశాను, 2 యూట్యూబ్ ఛానల్ తీశాను, అవి ప్లే చేయలేదు అని చెప్పేసి చెప్తూ సినిమాలలో మంచి గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి పాస్టర్ అవుతారని చెప్పిందన్న. సో అంతా మొత్తము మీరు వీడియోలు చూసినా అర్థమైపోతుంది. అప్పటి వరకు అతన్ని వెంబడించిన దుండగులంట ఎక్కడ కొట్టిరో చూపియరు, కొట్టేది మాత్రం అమాంతంగా పడిపోతాడు. తలలో నుంచి మొత్తం బ్లడ్ కారుతూ వస్తుంటుంటది. హాస్పిటల్కి వెళ్ళేసరికి తలలో గాయాలుండయి, తలకు కుట్లేయడం ఉండదు, తలకు పట్టి ఉండదు. ఇంకోటి కుడి చేయికి ఇక్కడ గాయాలున్నాయి, ఎడమ చేతికి గానీ వీడియోలలో వాళ్ళు చూపించిన వీడియోలలో ఇక్కడ గాయాలు లేవన్నా. కానీ ఇప్పుడు మాత్రం గాయాలు మొత్తము పట్టి కట్టేసుకోండి కుడి చేయికి. సో ఇవి అనుమానాలు. ఇప్పుడు మీరు అనుమానాలు అంటున్నారు. ఆయనకు గత కొద్ది రోజుల నుంచే వార్నింగ్లు ఇస్తున్నారు, నువ్వు ప్రజల మధ్యలో తిరగద్దు అని చెప్పేసి అతనికి వార్నింగ్లు ఇచ్చే అంశం కూడా ఉంది కదా. అవునన్నా, ఆయనకు వార్నింగ్ ఇచ్చేస్తుంటే ఆ వార్నింగ్ ఇచ్చిన వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి, ఆ నెంబర్లు బయట పెట్టాలి. కానీ ఈయన నెంబర్ వాట్సాప్ నెంబర్ పెడితే ఏందుంటది? కాల్ వచ్చింది మీకు, ఇప్పుడు నాకు ఫోన్ వచ్చిందన్న మీ నెంబర్ నుండి, మీరు నన్ను బెదిరిస్తారు అనుకో, ధమ్కీలు ఇస్తే ఏం చేస్తా? ఇదిగో పలానా నెంబర్ నుండి నాకు ప్రవీణ్ అని చెప్పేసి వచ్చింది, ఇదిగో అని చెప్పేసి నేను మీ నెంబర్ ఇచ్చి అది చేస్తాను, వెంటనే నేను పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా. మరి ఈ రోజు ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత కత్తులు తీసుకొచ్చారంట, సీసాలతో పగలగొట్టి పొడిచారంట, భర్తలని ఎంపీరు గాని ఎక్కడ గాయాలు లేవు. ఏందో గమ్మత్తుగా కారపొడి తల్లిరని ఒకడంటాడు, అక్కడే ప్రత్యక్ష సాక్షులు. మళ్ళీ లేదండి కోడిగుడ్లు కొట్టిరని ఇంకొకడు అంటాడు. ఇతనితో పాటు పడిపోయిన ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతను వెంటనే ఆర్టీవీలోకి వచ్చేసి వీడియోలు చేస్తూ చెప్తుండు మీడియా ముందుకు వచ్చి. అంటే అప్పటిదాకా అసలు కొన ఊపిరితో ఉన్నంత బిల్డప్ ఇచ్చారు. అప్పటిదాకా అభినయ్ దర్శన్ది మీరు ఒక వీడియో చూస్తుంటారన్న, 20-40 సెకండ్లు వచ్చింది. అయ్యగారు ఈయనేదో ఊర్లలో కదా, తూర్చెట్లలో కదా, దొడ్డిపోయిన వాళ్ళు లేచినట్టు నిలబడి చూస్తున్నారు ఇద్దరు చూపులు. అంటే బాడీకి అంత రక్తం ఉంది కదా అన్న, ఇప్పుడు దాడి జరగలేదనంటే మనకు ఆ రక్తం మరకలు అన్ని కనిపించినాయి కదా. ఏమో 2 కోళ్ళనికి వచ్చిరో 3 కోళ్ళనికి వచ్చిరో, లేకుంటే మేకను సాయంత్రం దావత్ చేసుకుందామని అనుకున్నారు. అది మేక రక్తమా కోడి రక్తమా ఇక పోలీసు వాళ్ళు చెప్పాలి, డాక్టర్లు చెప్పాలి. అంటే ఇప్పుడు మేక రక్తమా కోళ్ళ రక్తమా అనే విషయం పక్కన పెడితే, గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో కూడా ఇదే సంఘటన జరిగింది. ప్రవీణ్ పగడాల ప్రజల మధ్యలోకి వెళ్లి చైతన్య పరుస్తుంటే అతన్ని కూడా అట్లే చంపేసిర్రు. ఇలా నెక్స్ట్ నేనే అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కదా అన్న. ప్రవీణ్ పగడాల నాకు ఆయన కాలి కోరిక సరిపోదన్న ఈ అభినయ్ దర్శన్ అన్నిటైనా. ఈ అజయ్ బాబు అభినయ్ దర్శన్ అనేవాళ్ళు, నువ్వు అక్కడ ఏరియా చూసుకో, తెలంగాణలో నేను ఆంధ్ర వెళ్తా అని చెప్పి వీళ్ళే ఇక నువ్వు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, నేను ఇక్కడ ఏపీలో ముఖ్యమంత్రి అన్నట్టు బిల్డప్లు ఇస్తున్నారు. కేవలము ఇవన్నీ చూపించుకొని వీళ్ళ వెనకాల కొంతమందిని చూపించుకొని కొన్ని వ్యూస్ ని, లేకుంటే వీళ్ళ ఛానల్ కున్న సబ్స్క్రైబర్స్ ని పెంచుకొని రాబోయే కాలంలో మా వెనుకలు ఇంత మంది ఉన్నారని చెప్పేసి కేవలం పొలిటికల్ డ్రామా ఆడడం కోసం, జనాన్ని మూట కట్టుకోవడం కోసం విద్వేషాలను సృష్టిస్తారు వీళ్ళు. అంటే అంత ఉత్తగా అంటారు, అంత ఉత్తగా అంటారు దాడంతా ఉత్తదే ఇంత డ్రామా. ఇప్పుడు
అంత దాడి జరుగుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలన్నా 100 ఫోన్ చేయాలి అని గుర్తొస్తుంది. అయ్యగారు అని పరిగెత్తుకుంటా వీడియోలు తీయాలని ఏమన్నా ఉంటుందా? ప్రాణాలు అరచేతులు పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు 4 వచ్చిరంటారు, 6 వచ్చిరంటారు, 3 అంటున్నారు. సరే 3 2 ఎవరో వచ్చినా కూడా దాడి చేస్తున్నారు అనగానే వెంటనే ఏం చేస్తారు? ఫోన్లు మర్చిపోతారు, బైకులు మర్చిపోతారు, బండ్లు మర్చిపోతారు, కార్లు మర్చిపోతారు. మన ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకోవాలని చెప్పి చూస్తారు కానీ ఏదో వాళ్ళు బౌన్సర్లు అనుకున్నారు, గన్మెన్లు అనుకున్నారు. అంతా 20 సంవత్సరాల లోపు పిల్లల్ని పెట్టుకొని తిరుగుతారు మనోడు. అంటే ఈ డ్రామా అది కూడా ఆయన ఉన్నాడు మా తెలంగాణ ప్రాంతంలోనే. ఇక్కడ ఆయన గన్మెన్ పెట్టుకుంటూ 4-5 ఏళ్ల నుంచి చూస్తున్నాం. అట్లేమన్నా ఒకరిద్దరిని షిఫ్ట్ల వైజ్ గా గన్మెన్లను పెట్టుకొని తిరుగుదాం అనుకుందో ఏమో. అన్న ఇంకొక విషయం అన్న, అయితే నిన్న దాడి జరిగింది అభినవ్ దర్శన్ మీద. ఈ రోజు కోలుకొని మీడియా ముందర కూడా మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు నిన్న చూస్తేనేమో మొత్తం వీడియోలు మీరు చూడండి, మీడియాలో అసలు చనిపోతాడా బతుకుతాడా అనే అంశం ఉండే నిన్న. అక్కడున్నోళ్ళే ఫోన్ లో తెలంగాణ శ్యామ్ గారు మాట్లాడుతుంటుంటే ఏందా మీ కారపూడి గల్లీరా అని అన్నావు కదంటే లేదా నాకు చూసుకోలేదన్నా, ఏదేదో గల్లీలు కొట్టిరు కోడిగుడ్లు అని మాట్లాడతాం. కారపూడి కలిగితే అదొక చక్కెరో లేకుంటే బూడిదో కాదు కదా. కారపూడి అనగానే మంటలు చేస్తాయి. మీకు అంత క్లియర్ గా చచ్చిపోయినట్టు అసలు ప్రాణం ఉందా లేదా అన్నట్టు వీళ్ళు ఏం చెప్తారంటే డాక్టర్ గా చెప్పట్లేదు 24 hours అయితే అని చెప్పేసి అంటున్నారు. మరి అంత చచ్చిపోతాడో ఏమో అన్నట్టు క్రియేట్ చేసిన వాళ్ళు తెల్లారి 2 గంటలకే సినిమా అయిపోయింది. ఎందుకంటే మనోడు నటించేది 2 గంటలే. ఒకప్పుడు కెమెరా మ్యాన్ లాగా ఉంది. ఇంకోటన్నా తల పలికింది అన్నారు, ఏదో అడవిలో వీడియోలు చూపించి అదే తలకు రక్తం గాయ, మళ్ళా కాలుకి రక్తం మరకలు, ఇవన్నీ చూసి మేము కూడా అనుకున్నాం మరే ఎట్లుంటది పరిస్థితి అని చెప్పేసి. బాడీ కంటే ఎక్కువ తలలో నుండి రక్తం వచ్చినట్టు ఒక వీడియో చూసినాం. అవును, మీరు కూడా చూసుంటారు. ఆయనకు ఊపిరి లేదు పాపం. పోయే జాతి ప్రజలు బిడ్డలు నిజంగా కాళ్ళు రాస్తున్నారు, చేతులు రాస్తున్నారు, ఏడుస్తున్నారు వాళ్ళు. ఆ తలలో నుంచి బ్లడ్ వస్తుంది. మరి ఆయనది అంత విగ్, అది ఆ విగ్గు ఎట్లా పగిలిపోయి బయటకు వచ్చి నాకు ఇప్పటికి అర్థమైతలేదు. డాక్టర్లు కూడా ఇప్పుడు తలకు దెబ్బ తలగానే ఏం చేస్తారన్న గుండు చేస్తారు 100%. మరి ఇక్కడ గుండు విగ్గన్న వీకేయలేరు వాళ్ళు డాక్టర్లు. అంటే ఇప్పుడు పాస్టర్ అభినవ్ దర్శన్ కి నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? సరే మీరు అన్నట్లు సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ అంశం పక్కన పెడితే ఎంతో మంది ప్రజలు ప్రతి విషయం గమనిస్తూ ఉంటారు కదా. ఆయనకు నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? ఏమొస్తుంది ఆయనకు అసలు? ఇప్పుడు అటు ఇటు తిరుగుతుంటుంటే ఇజ్జత్కే సవాల్ అన్నట్టు పాదయాత్ర మొదలు పెట్టిందన్న. ఇప్పుడు మీరే పాదయాత్ర అంటే పార్టీ పెట్టింది కాబట్టి ప్రజలకు తిరగాలి, ఆ పార్టీని బలోపేతం చేయాలనే అంశం కూడా ఉంటది కదా అన్న. సమోసా పార్టీ ఎవరికి తెలుసు అన్న? అది ఇక్కడెక్కడ తెలంగాణలో వేరే ఒకైనా 10 ఏళ్ల క్రితమో ఏదో అది చేసుకుంటే మొన్న కొనుక్కున్నాడు ఈయన. ఆ సమోసా పార్టీ ఏం పార్టీ అన్నది? భరోసా సమోసా అంటున్నారు. సారీ, నేను సమోసా అనుకుంటున్నా. భరోసా ఈయన కుటుంబానికి భరోసా ఇయ్యలేడు. భార్యను వదిలిపెట్టే ఇంకొక ఆమెను పట్టుకునే ఆమెను మొన్న వదిలేసినట్టు మాకు తెలుస్తలేదు. మొన్న ఆడియోలో వస్తే తెలుస్తుంది. పాదయాత్ర స్టార్ట్ చేసేంత వరకు సుప్రియ దర్శన్ ఎవరిని అమ్మాయిని తెచ్చుకున్నా ఆమెకు దర్శన్ అనే యాడ్ చేస్తాడు. ఈయన పేరు దారా వరుణ్. అసలు పేరు దారా వరుణ్. ఆ వరుణ్ కాస్త అభినయ్ దర్శన్ అని పెట్టుకుండు. ఈ పేరు అయితే కొంచెం ఎక్కడ జాతకాలు చూసుకుండో ఏమో, ఇదైతే కలిసేసి వస్తుందని. ఇక ఆయనకైనా మొత్తం ఇంట్లో అంతా ఆర్టిస్టులే. పాపం ఆ విజయనగరం జిల్లా అమ్మాయిని ఎన్జిఓ అమ్మాయిని ప్రార్థన కోసం అని వెళ్ళేసిండు. 5 రోజులలో డ్రాప్ చేసి తెచ్చేసుకోండి. అప్పుడు నేను ఇది తప్పురా నాయన, ఇది తప్పు, ఆల్రెడీ నీకు భార్య పిల్లలు ఉన్నారంటే రే నరుకుతారా తప్పుతారా అని చెప్పేసి నీలరాజు గారు రే అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నన్ను నా మీద కేసులు పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. ఫైనల్ గా చెప్పండి, అంటే క్రిస్టియన్ల మీద కుట్ర జరుగుతుందా అన్న? అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. కొందరు అయితే కక్ష కట్టుకొని మాత్రం క్రైస్తవ్యం మీద దాడులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారంటే దళిత క్రైస్తవుల మీదనే దాడి అనే అంశం తెర మీదకి వస్తుంది కదా. లేదు, ఇలాంటి వాళ్ళు చేస్తున్న అరాచకాల వల్లనే వీళ్ళు డబ్బులు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడండి అన్న, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న నీచమైన పనుల వల్ల ఇప్పుడు క్రైస్తవ్యాన్ని చాలా మంది తిట్టుకుంటున్నారు. క్రీస్తు ప్రేమ ఏందనంటే ఒక 100 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే గనక త్యాగము, చదువు, విద్య, వాళ్ళకు బట్టలు, తర్వాత హెల్త్ కు సంబంధించింది హాస్పిటల్, కుష్ఠరోగులకి ట్రీట్మెంట్ చేశారు. ఎన్నో త్యాగాలు చేశారు విదేశీయులు వచ్చి. ఇక్కడున్న ఈ ఫేక్ డేరా వాళ్ళు ఇప్పుడు ఈ డేరా పాస్టర్లని కొంతమంది అన్న, అందరు కాదు,
నీతిగా నిజాయితీగా బతికే సేవకులు పాస్టర్లు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు తిని తినక. వీళ్ళకు డబ్బులు ఎక్కువై డబ్బు కోసము ఈ విధంగా కకృతి పడి వాళ్ళలో ఉన్న ఈ మతాన్ని ఆ మతాన్ని తిట్టాలని చెప్పేసి నువ్వు మీ మతాన్ని తిట్టు, నువ్వు మా మతాన్ని తిట్టు, నువ్వు మీ దేవతల్ని దేవుళ్ళని తిట్టు, మీరు మా దేవుళ్ళని తిట్టు అనే ఓ గ్యాంగ్ మాత్రం ఉన్నదన్న. అటు ఈ మతాల మధ్యలో ఉన్న కొంతమంది యూట్యూబర్స్ డబ్బుల కోసం కకృతి పడి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ పవిత్రమైన గ్రంథాలని ఒకరికొకరు తిట్టుకొని వీళ్ళు దీన్ని యూట్యూబ్ లో పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారన్న. నిజంగా వీళ్ళు చేసేది వీళ్ళు క్రైస్తవ్యానికి పట్టిన చీడ పురుగులు. వీళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, వీళ్ళు మోసగాళ్ళకే మోసగాళ్ళు కేడీగాళ్ళు అంటారు చూడు. అగో అది గతంలో కూడా నేను చెప్పిన 2021లో కూడా వీడియోలు చేసిన ఇతని మీద. సో ఫైనల్ గా ఇదంతా డ్రామా అని మీరు డిసైడ్ చేస్తున్నారు? మొత్తం కోడి రక్తం మేక రక్తం డ్రామా అంటారు దాన్ని. ఇది 3వ డ్రామా. గతంలో ఈ డ్రామాలు నేను చూసిన, మీడియా మిత్రులందరికీ తెలియదు కాబట్టి ఒకటోది రెండోది మీకు తెలియదు. ఇది 3వ డ్రామా నా లెక్కలో. మీ అందరికి మాత్రం ఒకటో డ్రామా, ఎందుకంటే 2021 నుంచి చూస్తున్నా. ఓకే. మొదట్లో కూడా ఒక డ్రామా జరిగింది అన్నట్టు. కారు వేరే వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొని పోతుంటుంటే వాళ్ళు పట్టుకొని అన్ని కార్ని డ్యామేజ్ చేస్తే, జగ్గయ్యపేటకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే డ్యామేజ్ చేస్తే, పెళ్ళి 2 పిల్లలు ఉండగా ఇంకొక అమ్మాయిని ఎత్తుకుపోదామని రెడీ అయ్యింది. సో అట్లెత్తారా అని చెప్పి పట్టుకొని తన్ని కార్ను మొత్తం డ్యామేజ్ చేస్తే ఇదే కారు మళ్ళీ అప్పుడు ఇది నాకు ప్రార్థనల కోసం వెళ్ళి వస్తుంటుంటే నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పి అట్లా ఫోన్ పే గూగుల్ పే పెట్టి డబ్బులు దండుకున్నాడు. ఇప్పుడు దీనికైతే మతం రంగు పులమాల్సిన అవసరం లేదంటారు? లేదు, మతం రంగు పులమాల్సిన అవసరం లేదు, కులం రంగు పులవాల్సిన అవసరం లేదు, రాజకీయ రంగు కూడా పులమాల్సిన అవసరం లేదు. ఇవాళ నిజంగా చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని నిజంగా గమనిస్తారు. నేను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి, ఎస్పీ గారికి, తర్వాత హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి కూడా ఈమెయిల్స్ పెట్టడం జరిగింది. ఓకే ఓకే అన్న. దీని మీద పూర్తి విచారణ జరిపించి నిజంగా కనుక అయితే తప్పకుండా దోషుల్ని శిక్షించాలి. కానీ ఇది డ్రామా అయితే మాత్రము ఇతన్ని మాత్రం గట్టిగా ప్రభుత్వం శిక్షించాలని కోరుతున్నాను అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో ఇది పరిస్థితి ఇక్కడ. ఇది దాదాపుగా ఇదంతా డ్రామానే అని చెప్పేసి కొంతవరకు మాట్లాడుతున్నారు. లేదు ఇది కావాలని జరిపిన దాడి అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో దీనిపైన ఇటు ప్రభుత్వం కూడా విచారణ జరిపి ఏం జరిగిందో క్లియర్ గా ప్రజలకు తెలిపే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.